నేను మీ నరేష్ అన్న. అసలు త్రిపుల్ ఐటీ పూణే రియాలిటీ ఏంటి, జాయిన్ అవ్వచ్చా లేదా, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సీసబ్ అనేది స్టార్ట్ అయిపోయింది కౌన్సిలింగ్. మీరు ఇంకా చాయిస్ ఫిల్లింగ్ గురించి డౌట్ పడుతూ ఏమైనా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలంటే మెంటర్షిప్ తీసుకోండి. 2000 రూపీస్ మాత్రమే. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. త్రిపుల్ ఐటీ పూణే మీరు ఎప్పుడైనా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే దగ్గరగా 20 LP యావరేజ్ ప్యాకేజ్ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక టాప్ ఐఐటి లేదా త్రిపుల్ ఐటీ హైదరాబాద్, త్రిపుల్ ఐటీ బెంగళూరు అంత ప్లేస్మెంట్స్ అన్నట్టు చూపిస్తుంది. సో ఇది నిజమేనా, నిజంగానే 20 LP యావరేజ్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఎస్. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అసలు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? త్రిపుల్ ఐటీ పూణే యొక్క రియాలిటీ ఏంటంటే ప్లేస్మెంట్స్ గురించి యాక్చువల్గా అక్కడ ఉన్న స్టూడెంట్స్లో చాలా తక్కువ మంది ప్లేస్ అవుతారు. ఈ తక్కువ మంది కూడా బెటర్ వాల్యూ అంటే ఎక్కువ ప్యాకేజెస్ తోటి ప్లేస్ అవుతారు. తక్కువ మంది ప్లేస్ అవుతారు, ఎక్కువ ప్యాకేజెస్. దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ యావరేజ్ సెర్చ్ చేసినప్పుడు చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఉండేది ఓన్లీ సిఎస్సి రిలేటెడ్, ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే. టాప్ బ్రాంచెస్ డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, అందులో ఇంకా బెటర్గా ప్లేస్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్లేస్మెంట్ పర్సంటేజ్కి వస్తే చాలా దారుణంగా ఉంటుంది. చాలా దారుణంగా ఎలా అంటే ఫస్ట్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో ఎలిజిబుల్ అయ్యే దగ్గరే ఒక 30% వెళ్ళిపోతారు. 20-30% ఎలిజిబుల్ దగ్గర వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇందులో ప్లేస్ అయ్యే వాళ్ళు ఒక 80%. అంటే మీకు రఫ్గా తీస్తే 50% అనుకోండి రఫ్గా. అంటే ఇంటేక్ టు ప్లేస్డ్ పర్సంటేజ్ చూస్తే 50% ఉంటుంది. సో ఇలా అక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటుంది. తక్కువ మంది ప్లేస్ అవుతారు విత్ బెటర్ ప్యాకేజెస్. మీకు కనుక మంచి ర్యాంక్ వస్తే డెఫినెట్లీ వెళ్ళొచ్చు. మంచి ర్యాంక్ ఎందుకంటే ఇక్కడ మీకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు 4 years ఇలానే పర్ఫామ్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఆ ప్లేస్ అయ్యే పర్సంటేజ్లో మీరు ఉంటారు. సో బెటర్ ప్యాకేజ్ వస్తుంది. మీకు తక్కువ ర్యాంక్ వచ్చి అక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఇలానే చేస్తే ప్లేస్మెంట్ కష్టం. మీకు తక్కువ ర్యాంక్ వచ్చి అక్కడికి వెళ్ళాక బెటర్గా చేస్తే ఛాన్స్ ఉంటుంది, బట్ అది ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫీజు. దగ్గరగా 17 లక్షలు కాలేజ్ ట్యూషన్ ఫీ అవుతుంది. అంటే మీరు ఇంకెళ్ళి వచ్చి అన్నీ చూస్తే 20 lakhs. బీటెక్కి 20 lakhs పెట్టడం అయితే వర్త్ కాదని నా ఒపీనియన్. ఇప్పుడు మీరు 20 lakhs పెట్టారంటే ROI చూస్తే మీకు రేపు ప్యాకేజ్ అనేది మినిమం 20 LPA రావాలి. ఇంక మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో 20 LP అంటే నాట్ పాసిబుల్ అని నేను చెప్పట్లేదు, పాసిబుల్, బట్ చాలా రేర్, చాలా టఫ్ మీద వస్తుంది. సింగిల్ డిజిట్ కౌంట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్యాంపస్ చూస్తే రీసెంట్గానే కొత్త క్యాంపస్ ఓపెన్ అయింది, బట్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. పర్ఫెక్ట్గా కాలేదు. అంటే క్యాంపస్ ఓపెన్ చేశారు, బట్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ప్రాపర్గా అయితే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకో 2-3 years ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పడుతుంది. నేనేం చెప్తానంటే ఇంత ఫీజు పెట్టి ఆ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని క్యాంపస్కి వెళ్ళటం వర్త్ కాదని నా ఒపీనియన్. ఇంకా మీకు కనుక అంటే ఇంకో 2-3 years తర్వాత అయితే డెఫినెట్లీ వెళ్ళమని నేనే చెప్తాను. ఎందుకంటే పెట్టిన ఫీజుకి మీకు అవుట్పుట్ అనేది అంత ప్రాపర్గా ఉంటుంది. ఇదే కాలేజ్ మీకు ఒక 12 lakhs 13 lakhs అనుకోండి, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంత ఓవర్ ప్రైస్డ్ పెట్టి వర్త్ కాదు. నెక్స్ట్ ఫుడ్ పరంగా చూస్తే డెఫినెట్లీ యావరేజ్గానే ఉంటుంది ఫుడ్. మరీ ఎక్స్ట్రీమ్ పీక్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, యావరేజ్గా ఉంటుంది ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ట్రాన్స్పోర్టేషన్ చూస్తే పూణే కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ట్రైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ డైరెక్ట్గా కూడా ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది ఏమీ ఉండదు. అక్కడ కూడా పెద్ద డిస్టెన్స్ ఉండదు, 10-15 kilometers రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి, ఎయిర్పోర్ట్ నుంచి. సో అది కూడా దగ్గర అవుతుంది, ఇబ్బంది ఏం లేదు ట్రాన్స్పోర్టేషన్ పరంగా. సో ఓవరాల్గా అంటే మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశాను. ఫ్యాకల్టీ కూడా బాగుంటారు. సో ఇది పూణే గురించి జస్ట్ షార్ట్ రివ్యూ. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.